ఇష్యూ జరిగింది ఇక్కడ తణుకు నియోజకవర్గంలో. ఆ మేజర్ ఇష్యూ మరి పోలీసు వారు దాని మీద ఏం ఎంక్వైరీ చేశారో ఈ రోజుకి తెలియట్లేదు. పోయిన నెల 16వ తారీఖునే మన స్టార్ హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అయ్యాక ఆమె చనిపోయింది. ఆ డెలివరీ అయిన బేబీనేమో ఎవరో తీసుకెళ్లారో తెలియదు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక వ్యక్తి జాయిన్ చేశారన్నది, అలాగే రాజమండ్రి నుంచి ఎవరో వ్యక్తి వచ్చి జాయిన్ చేశారు. ఆ మహిళ బీహార్కి సంబంధించిన మహిళని, తర్వాత ఆ మహిళ చనిపోయిన మహిళని హాస్పిటల్లో చనిపోయాక మహిళని తీసుకుని వాళ్ళు దువ్వకాలంలో పడేయడానికి ప్రయత్నం చేశారని, అలాగే దువ్వకాలంలోని నీళ్ళు లేకపోవడంతో మళ్ళీ తడుకొచ్చి గోస్తనాదిలో పడవేయడానికి ప్రయత్నం చేశారని ఆ బాడీని కుదరలేదు. రెండు కుదరకపోతే గోస్తనాదిలో కూడా నీళ్ళు లేకపోతే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ రూమ్లో చేశారు. అయితే మార్చురీ రూమ్లో చేసిన తర్వాత అక్కడి నుంచి పోలీసు వారు రంగప్రవేశం చేశారు. రూరల్ పోలీసు వారు రంగప్రవేశం చేసి మరి పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టం చేసినప్పుడు కనీసం ఆ యొక్క మహిళ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అప్పటికి కొంతమంది ఏమో బీహార్ మహిళని అలాగని ఇలాగని చెప్పారు. కానీ దీని వెనకాల రాష్ట్ర స్థాయిలో అంతర్రాష్ట్ర స్థాయిలో ర్యాకెట్ ఏదో నడుస్తుందని మా అనుమానం అంటే ఇప్పుడు డెలివరీ ఇటువంటి కొంతమంది లేడీస్ని డెలివరీ చేయించి మన పిల్లల్ని పట్టుకుపోవడం, ఈ స్థాయిలో ఇక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణాల్లో మరి పైనుంచి కింద దాకా ఎంతవరకు ఎవరికి వాటాలు అనుకున్నాయో మాకు తెలియదు. కానీ వాస్తవంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా కనీసం ఆవిడ ఆధార్ కార్డు కూడా వీళ్ళ దగ్గర లేదు. ఆవిడ భర్త ఎవరో తెలీదు, ఆవిడది ఎవరో తెలీదు. ఈ రోజుకి 15వ తారీఖు నుంచి 16వ తారీఖు చనిపోయింది ఆవిడ. ఈ రోజుకి సుమారు 15 రోజులు అయింది. 15 రోజులకు కూడా ఆ యొక్క డాక్టర్ మీదకి, అలాగే తీసుకొచ్చిన వాళ్ళ మీదకి, ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరి మీద లీగల్ యాక్షన్ గీని, క్రిమినల్ కేసు గీని, రిజిస్టర్ చేయడం గీని పోలీసు వారు ఎక్కడా తెలియపరచట్లేదు. అంటే ఇక్కడే మాకు అనుమానం కలుగుతుంది. ఈ శిశువులు డెలివరీ స్త్రీని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరైతే అమ్మాయికి బేబీ పుట్టింది ఆ బేబీ ఎక్కడుందో తెలియదు. పోలీసు వారు ఈయన డిఎంహెచ్ఓ గారు మొన్న ఇప్పుడు పేపర్లో చూశాను నేను, ఆవిడ వచ్చేదో హాస్పిటల్కి అయ్యలేవు అన్నది. మరి ఏం చేశారు? వాళ్ళ యాక్షన్ ఏంటి? డిపార్ట్మెంట్ యాక్షన్ ఏంటి? పోలీస్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు మా అనుమానం ఏంటంటే ఈ విషయంలో పోలీసు వారికి కూడా పైనుంచి కింద దాకా కూడా ఏం ముడుపులు ఎంత ఉంటాయి లేదు. మరి దీని మీద ఈ రోజు వరకు కూడా కనీసం ప్రెస్ మీట్లు పెట్టలేదు. అలాగే అత్తిల్లిలో ఒక మర్డర్ అయింది. ఆ మర్డర్కి సంబంధించి తండ్రి కొడుకులు మర్డర్, దాన్ని కూడా పోలీసులు డిఎస్పీ గారు వీళ్ళంతా వచ్చారు. విలేకరులు రకరకాలుగా అడుగుతారని భయవేసి వాళ్ళు ఏం చేయరు, నీట్గా ఓ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. వాళ్ళే ఇంటర్వ్యూలు చేసుకుని వాళ్ళే పెట్టారు. విలేకరులు ఎవరిని పిల్లలేదు. మరి ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ ఇంత భయపడుతుంది? ఈ అరాచకటి ఈ రాష్ట్రంలో మరి పైనుంచి ఒకసారి పార్టీ కర్తలకి న్యాయం జరుగుతుందని, అలా కాకుండా ప్రజల్నే, అలాగే గర్భిణీ స్త్రీలు, ఇది పెద్ద ర్యాకెట్. ఈ ర్యాకెట్ విషయంలో మరి పోలీసు వారిని అన్న మేనేజ్ చేశారా ఏంటి? ఇప్పటి వరకు ప్రకటించలేదు. మా డిమాండ్ ఖచ్చితంగా దీని మీద ఆ బాడీని కనడం, మళ్ళీ దీని మీద సిద్ధి వేయాలని కోరుతున్నాం. మరి లెక్కర్ ఇష్యూలో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు 10 రూపాయలు తీసుకుంటున్నారని ఎవరో యూట్యూబ్ అయినా ధైర్యంగా పెట్టాడు. అది సాధ్యమైనంత వరకు అది మంచి ఇష్యూ కాదు కదా చెట్ల బట్టి. ఆ చెడ్డ ఇష్యూని ఇక్కడ ఎలా తణుకు నియోజకవర్గంలోని ఎక్కువ మంది లైక్ చేశారు. సుమారు 68 దేశాలు కూడా పోయింది. అది వెళ్ళిపోతే కార్యక్రమం షేర్ చేసిన వాళ్ళు, అలాగే స్టాంప్ పెట్టుకుంటే వాళ్ళని మరి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. మంచి పద్ధతి కాదు పోలీసు వారికి. ఇప్పుడు ఎవరో యూట్యూబ్ ఛానల్ ఆయన వచ్చి ధైర్యంగా వీళ్ళు ఏదన్నారే ఫేక్ వీడియోలని ఎవరు మాట్లాడించారని అవన్నీ కరెక్ట్ కాదు. ఎవరైతే ఆ యూట్యూబ్ మహాలక్ష్మి వైన్ షాప్కి వెళ్ళి మహాలక్ష్మి వైన్ షాప్లో ఆ గుమ్మస్తా ఎవరైనారంటే శ్రీనివాస్ అన్న గుమ్మస్తా ఆయన దగ్గరికి డైరెక్ట్ షాప్లో పనిచేసే గుమ్మస్తా
ఆయన తీసుకోవడం జరిగింది. ఆయనే స్వయంగా చెప్పాడు 20 రూపాయలు ఎక్సెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఓటాల విషయం కానీ నియోజకవర్గంలో బ్రాండీ షాప్ కొనుక్కుని ప్రతి వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఓటాలని అందరికీ అదే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదేం మేము మా వైఎస్ఆర్ పార్టీ పని పెట్టుకుని ఏం చెప్పట్లేదు. ఒకటి రెండు ఏంటంటే మొన్న ఎలక్షన్ టైంలోనే గౌరవ రాధాకృష్ణ గారు వారి శ్రీమతి గారు వీడియోలు తీశారు. ఆ వీళ్ళు దోవలో కపలంకం సెంటర్లో స్వప్న వాయిస్ సుబ్బాని ఒకటి ఉంది. ఆ బాధ గురించి కూడా ఆయన లోగడ ఎలక్షన్ 2 సంవత్సరం చెప్పడం జరిగింది. ఆయన ఆ బాధ రోడ్డు మరి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి అందరికీ ఇబ్బందిగా ఉందని ఇలా కూడా చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు మరి